హాయ్ అండి. టుడే 'గుండె నిండా గుడిగంటలు' ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా? బావ ఏడ్రా? ఇప్పుడే కడుక్కోవడానికి వెళ్ళాడు నాన్న. క్లారిటీగా చెప్పరా నీ జోక్స్ తర్వాత. ఫుడ్ సంగతి పక్కన పెడితే ఆ సంజయ్కి రాత్రి ఎవరు బెడ్రూమ్ ఇస్తారో ఇప్పుడే తేల్చుకోండి. ఏరా నీ గది బాగుంటుంది కదా, ఒక పూటకి ఇవ్వచ్చు కదా. మనోజ్ రూమ్, ఆ రూమ్లో తప్ప ఇంకెక్కడా నిద్ర పట్టదు అత్తయ్య. ఎందుకు పట్టదు? పార్కులో పడుతుంది కదా. గుడి ముందు కూడా పట్టిందో లేదో తెలియదు. ఈ గుడి ఏంట్రా? ఏం లేదులే బామ్మ, నిన్ను రూమ్ మౌనికకి అయితే ఇస్తాను, కానీ అతని కోసం అయితే ఇవ్వను. ఏవండి మన రూమ్ ఇచ్చేద్దామండి. ఏవండి మన 3 రూమ్లు మీ ముగ్గురు పంచుకుంటే బాలు మీనాలు ఎక్కడ పడుకుంటున్నారు? మీకు తెలియదా గ్రాని? బాలు మీనాలు హాల్లోనే పడుకుంటున్నారు. ఓహో, అందరూ కలిసి నా మనవణ్ణి నా మనవరాల్ని బయటికి దోసేశారా? హాల్లో తోసిపారేశారా? చెప్తా మీ సంగతి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. అల్లుడు గారు వచ్చేలోపు ఎవరి బెడ్రూమ్ ఇవ్వాలన్నది తేల్చుకోండ్రా. వాళ్ళకి ఏ బెడ్రూము నచ్చితే అది తీసుకుంటారులే. ఇవ్వడానికి బెడ్రూమ్ ఇక ఇబ్బంది పడుతున్నారా? బాలుగాడు రూమ్ తీసుకుని వాడిని బయటికి గెంటేయాలి. అయ్యయ్యో, ఒప్పుకుని పక్కనే కూర్చున్నారే. ఉప్పు నిప్పు పక్కనే కూర్చున్నారే. కుర్చీలు ఇంక లేవు బావా, పర్వాలేదు. ఇప్పటిదాకా నాకు మూర్ఖులతో కూర్చునే అవకాశం కూర్చోలేదు. నాకు వచ్చింది. ఏం చెప్తాం, తప్పదు కదా మరి. ఏంటి ఒక మిమ్మల్ని అనుకుంటున్నారా? వీడు కొడుకోడు కాదు. అరే, డోర్ మూసుకుని తిను. ఏంటి ప్లేట్లో పెట్టండి, సరిపోయేది. ఏంటి అల్లుడి గారికి మామూలు ప్లేట్లో తినే అలవాటు లేదు కదా, అందుకే వెండి ప్లేట్ తీసుకొచ్చాను. ఏంటి మీ ఇంట్లో వెండి ప్లేట్లు కూడా ఉంటుందా? అవును, నా పుట్టింటి నుంచి తేవాలనుకుంది, కానీ వాళ్ళు వెండి స్పూన్లు కూడా పెట్టలేదు. ఇది మా నాన్న వాళ్ళ నాన్నది. ఈ షీలా డార్లింగ్ నా మీద ప్రేమతో మా తాత ప్లేట్ నాకు ఇచ్చింది. నేను ఒక్కొక్కసారి తింటే ప్లేటు తినను. ఒకళ్ళ ప్లేటు నేను విసిరేపోయండి. ఏంటిది? విస్తరాకైనా వెయ్యండి. ఏంటి కొన్ని విస్తరాలు చాలు. మరి ఏంటి, ఏ రెస్టారెంట్లో వెళ్తుంటూ అక్కడ ఎవరెవరో తిన్న ప్లేట్లు తినాలి కదా, అక్కడ ఎలా తింటారు? ఖైదీలు పట్టుకెళ్ళినట్టు ఒకే వెండి ప్లేట్లో ప్లేట్ తీసుకెళ్తారు. బాలు తన తలుపులు అవసరమా? నాన్న, కింద తలుపులు కూడా మూసానమ్మా. అయితే తినమ్మా. ఒరే ప్లస్ ముందు మీనా వడ్డించు. నేను వడ్డించానా? ఎక్కువైపోతుంది. నేను వడ్డిస్తే ఎక్కువ పెడతాను. బావా, నేను పెళ్ళిలో ఎలాగో వడ్డించలేదు, ఇప్పుడైనా వడ్డించనా? నువ్వు వడ్డిస్తే మొదలు పెడితే ఆపను అసలు. అసలు మోస్తావా? తిననురా, ముందు మూసుకుని తిను. ఏంటి ఇవన్నీ నిన్నటి కూరల్లా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చారా? చిచ్చి, అవన్నీ ఇప్పుడే చేశాం బాబు. మరి ఇంత చల్లగా ఉన్నాయంటి? బావగారికి పొయ్యి మీద నుంచి సాంబార్ తీసి విసిరేట్లో ఇయ్యాలంట. అవసరం లేదు. అబ్బా, ఈ కోటల్లో ఆపి తినండి. ఏరా, నిద్ర వస్తుంది. అందుకోసమేనా ఎదురు చూస్తున్నావు? ఎందుకు? నీవు ఈ రూమ్కి చూపించడం కదా. పద. రే, బావగారు ఎక్కడ రూమ్ ఉంది. ఇది మటుకి ఇది వద్దు. ఏంటి? అవును, అలా కావాలంటే అక్కడ రూమ్ ఉంది, ఇక్కడ రూమ్ ఉంది, కానీ ఆ రూమ్ మాత్రం వద్దు. ఆ రూమ్ ఏసీ కూడా సరిగ్గా పనిచేయదు. కావాలంటే నా రూమ్ ఉంది, అందులో పడుకోండి. అవునవును, ఆ రూమ్ నాకే కావాలి. ఆ రూమ్లో నేనే పడుకుంటాను బావగారు. అయ్యో బావగారు, అందుకే వద్దంటున్నాను. ఇందులో పడుకుంటా. ఇవాళ వాడు పెళ్ళాంతో పాటు బయట పడుకోవాల్సిందే. ఛీ, బావగారు రే, మామూలుగా రూమ్ చూపించుంటే కదరా నేను బయట ఎలా పడుకుంటానురా? రే, బయట పడుకునే అలవాటే లేదా? మరి పార్కుల్లో ఎలా పడుకున్నావురా? నువ్వు పద. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని అంటుంటే రోహిణి ఆయన మొన్న రూమ్ తీసుకున్నాడు. అందరం డాబా పైన పడుకుందాం రండి. చిన్నప్పుడు చెప్పినట్లు బామ్మ కథలు చెప్తుంది, బోలెడన్ని కబుర్లు చెప్తుంది. మేము కూడా వస్తాం. అయితే మేము రూమ్ తీసుకుంటాం. వీడొకడో మాకేం అభ్యంతరం లేదు. రవి కూడా పైకే పెళ్ళి పడుకుంటాం. ఇంకేం గొడవ లేదు. సరే రవి, ఎప్పుడైనా ప్లీజ్ రా, నేను పడుకుంటాను రా. నేను బామ్మ దగ్గర నేను పడుకుంటా. ఏంటి మౌనిక, కూర్చో. ఏంటి, ఆ రావణాసుడు రానిచ్చాడా? రావణాసు మీ హస్బెండ్ అంత దుర్మార్గుడా ఉంటాడా? అలాంటిది ఏం లేదు అమ్మమ్మ. నీకెలా తెలుసు? నువ్వెలా చూపించావు? ఆయనకి మీ మీద మాత్రమే కోపం అన్నయ్య, నా మీద ఏమీ లేదు. ఈ మాట నువ్వు ఎప్పుడూ చెప్పేదే. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను.
నువ్వు ఏంటో చాలా డల్గా కనపడుతున్నావు. నాకు ఏంటి బావగారు అల్లుడు ఎలాంటి వాడైనా గౌరవించాలి. ఈ కాలంలో బామ్మ, ఈ కాలంలో కొట్టినా తిట్టినా పడుండి సర్దుకుపోయి చెప్పడం లేవు. తో తో తోలు తీసేయడమే. నేను నేను మీతో సరదాగా మాట్లాడాలని వచ్చా. అందరితో కలిసి ఇలా కబుర్లు చెప్పుకుని చాలా కాలమైంది. మీరేమైనా ఏదైనా మాట్లాడితే ఏదేదో ఇక మీ కష్టాలు కనుక్కుందాం. నీకేది ప్రాబ్లం ఉంటే చెప్పు. మీనా ఇటుకరాయి తీసుకొస్తుంది, నేను క్రికెట్ బ్యాట్ తీసుకొస్తాను. మరి నేను పెద్ద గరిటె పట్టుకుని వస్తాడు. అబ్బా ఊరుకోండి, విన్నారంటే మళ్ళీ జీవితంలో ఈ ఇంటికి రానే రాడు, మౌనికని రానివ్వడు. ఆ మాట అయితే నిజమే. అందుకే లేనప్పుడు మాట్లాడుకోవాలి. నాకు తెలిసి ఉంది బామ్మ, మనోజ్ అన్నయ్య కూడా ఉంటే బాగుండేది. వాడు పైన పడుకుంటే మధ్యరాత్రి దయ్యం వచ్చి గుండెల మీద కూర్చుంటుందంట. ఆ దయ్యం ఏంటో ఉగాది పండక్కి బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సరదాగా ట్రూత్ ఆర్ డేర్ అని ఆడాము. రాత్రిపూట మనోజ్ అన్నయ్య బయటకు వెళ్ళి చెట్టు కింద పడుకుంటే దయ్యం వచ్చిందంట. అంతే, మనోజ్ చాలా భయపడుతూ అరుపులు కరుస్తూ వచ్చాడు. మౌనిక, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పటి నుంచి ప్రతిరోజు నీకో శిక్ష. ఏం లేదు బామ్మ, నిన్ను చూస్తే చాలా నాకు హ్యాపీగా అనిపించింది. నిజం 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 చెప్తున్నాను, నేను చాలా బాగున్నాను. చెప్పు. అదేం లేదమ్మా, అందరినీ మిస్ అవుతున్నాను. గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆడపిల్ల అన్నాక పెళ్ళయ్యే వరకే పుట్టింట్లో అనుబంధం, ఆ తర్వాత చుట్టం చూపుగానే రావాల్సిందే అమ్మా. మౌనిక నిజంగానే దేనికో బాధపడుతుంది బామ్మ. అదేంటో నాకు తెలియట్లే. కష్టాలు రావాలని కోరుకుంటున్నారా? అయితే ఎందుకు ఈ ఇంటికి వెళ్ళి అమ్మతో, తమ్ముడితో, చెల్లెలతో కలిసి నేను కబుర్లు చెప్పుకోనా? అలాగే వదిలిపెట్టి వెళ్ళే ముందు అలాగే బాధగా ఉంటుంది. ఒకవేళ మీ ఆయన నిన్ను ఏదైనా అంటే ఒక ఫోన్ చేయి. మేమందరం జాకీ తెస్తాడు, రవి గరిటె తెస్తాడు, నేను మైక్ తీసుకొస్తాను, మీనా ఇటుక తెస్తుంది, రవి సంజయ్ పచ్చడి చేసేద్దాం. ఆయనకి కొట్టిన దెబ్బలు ఇంకా గుర్తుంటాయిలే, మీ జోలికి రాడులే. మోనిక, ఏంటి? నాకు నిద్ర వస్తుంది, రా. గుడ్ నైట్ అన్నయ్య, నేను వెళ్తాను. ఏంటి ఇదంతా వినేశాడా ఏంటి? వింటే విన్నాళ్లే, ఏం చేస్తాడు? ఏం లేదు. ఏంటి చిన్నప్పుడు మాట్లాడుకుంటున్నారా? నోరు ముయ్యి. శృతి మీ అన్నలు కలిసి జోకులు వేసుకుంటున్నారు కదా, ఎరగబడి నవ్వు. పుట్టింటికి రాగానే నీకు అదే నీ అత్తింటికి వెళ్ళాక నీ ఏడుపుని నేను చూపిస్తాను కదా. నువ్వు ఆగర, ఏదో ఒక రోజు కొవ్వు మొత్తం కరగదీస్తాను. ఏమండి, అది కాదండి, నేను లోపలికి వస్తాను. ఏంటిది? ఏమైంది మౌనిక? ఏం లేదు, తలుపు సందులో ఇరుక్కుపోయింది. వాడి సంగతి ఏంటో నేను చెప్తాను వాడి సంగతి. ఆగండి, మీరు ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఏంటి అలా మాట్లాడకండి. మీరు ఏదైనా చేస్తే అందరూ ఈ జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఖచ్చితంగా వీడే ఏదో ఒకటి చేసే ఉంటాడు. వాడిని చంపేస్తా. అయ్యో ఆగండి, ప్రతిదానికి అనుమానిస్తూ ఉంటే అలా అంటారేంటి మీరు? ఎరేనండి, రండి, మీరు లోపలికి రండి. ఏమైంది వదిన? ఏమైంది? వాడు ఏం చేశాడో తెలుసా? నా రక్తం మరిగిపోతుంది. ఏంట్రా, ఏం చేశాడు? మౌనిక ఏమైంది? మనతో మాట్లాడటం భరించలేక దాని వేలున కావాలని నలిగేలా చేశాడు. ఏంటి రవి, ఆగు. ఒకరికొకరు ఇద్దరు ఒకలా అయ్యారు. నాకు ఆవేశం వస్తుంది. స్కౌండర్, ఎంత ధైర్యం వాడికి! ఆగండి, ఆవేశపడకండి. ఏంటి అసలు ఏమనుకుంటున్నాడు? అసలు తన గురించి తను ఏమనుకుంటున్నాడు? చాలా రిడిక్యులస్గా ప్రవర్తిస్తున్నాడు. మౌనిక వాడికి భయపడి నిజం చెప్పలేకపోతుందేమో. నేను వాడిని చంపేస్తాను ఎలాగైనా సరే. అమ్మా, ఏమైంది? చిన్నపిల్ల చదువు అమ్మాయి అంత శాడిస్ట్ అయితే ఏంటి చెప్తా, ఏమీ అర్థం చేసుకోండి. అదంతా వాడికి చెల్లెళ్ళు ఉన్న ప్రేమ. ఆ ప్రేమ బావగారిని అవమానిస్తే దానివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు రాస్తాయి. నిజంగానే మౌనికని ఆ కుర్రోడిని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంతకాలం ఓపిక పడుతుందా? నిజం చెప్పండి. సరిగ్గా చెప్పారు బామ్మ, నిజంగానే. చూద్దాం. ఏంటి షీలా డార్లింగ్, రండ్రా, మమ్మల్ని దీవించు అమ్మమ్మ. అవును షీలా డార్లింగ్, నిండు నూరేళ్ళు మీరు హ్యాపీగా ఉండాలి, ఉన్నంత చల్లగా ఉండాలి, నిండు నూరేళ్ళు సంసారం 12 బిడ్డతో హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ ఆవిడ ఎప్పుడు ఏంటి ఏమందా పక్షపాతం? మీ అత్తల ఆశీర్వాదం తీసుకోమ్మా. అత్తయ్య మావయ్య పాదాలకు మొక్కుతున్నా రండి. అత్తయ్య మహానటి. ఏంటి పిల్లలందరినీ ఆశీర్వదించు. ఏంటి అత్తయ్య, నేను విన్నాను. అవును,
అవును అమ్మావతి చెవుల్లో బిరడాలు బిగించుకుంది. ఏంటి ఆశీర్వదించమంటే ఏంటి అంత బాధపడిపోతున్నావు? దీర్ఘ సుమంగళి భవ, హ్యాపీగా ఉండండి, ఓం శాంతి. ఏంటది? ఏంటి ప్రేమ చూపించడం అదా? ఇప్పుడు నువ్వు మీనాని ముద్దు పెట్టుకో. అది నేనేసి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే అప్పుడు ఏంటి ఏంటి ఏవి కోరికలు అత్తయ్యా? నీ కోడల్ని ప్రేమగా చూడట్లేదనే నేను అనుకుంటున్నాను. నువ్వు ప్రేమగా చూస్తున్నావంటే మీనాని ముద్దు పెట్టుకో. మీనాని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటే నేను ఒప్పుకుంటా. ఏంటి దయ్యగల ఏంటి షీలా డార్లింగ్, నువ్వు ఎప్పుడు ఇక్కడే ఉండాలి. మీ అమ్మ నీలా మారిపోతుంది, కనీసం నటిస్తుంది. నిజంగానే చెప్తున్నాను, మీరు అందరూ కలిసి ఉంటే అందరు కోడల్ని సమానంగా చూడాలి. ఒక కోడల్ని ఒకలాగా ఒక కోడల్ని ఒకలాగా చూడకూడదు. నీకు అర్థమవుతుందా? అందరూ ఎప్పుడూ పిల్లా పాపలతో ఉండాలి. ఎవరైతే నా ముందు నా మనవడిని ఇస్తారో వాళ్ళకి నా ఆస్తి రాస్తాను. ఈ కోడలా ఆ కోడలా కాదు, ఎవరైనా ఒకటే. చెప్తున్నాను కదా, నీకులా నేనేం వేరు చేసి చేయను. అర్థమైందా ప్రభావతి? చూస్తున్నారు కదా, ఇదేనండి గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్. అసలు ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్ది? సంజయ్ని ఇంకా ఇబ్బంది పెడతాడా, లేకపోతే ఈ పెళ్లి రోజు విషయంలో ఏం జరుగుతుంది? అసలు రోహిణి విషయం అసలు బయటికే తీసుకురావట్లేదు, కానీ ఇంతకింతకి ఏం జరుగుతుంది అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందామండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.